శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 18వ తేదీ 6వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం సప్తమి తిథి ఉదయం 10:39 వరకు, అనంతరం అష్టమి. పూర్వభాద్ర నక్షత్రం రాత్రి 9:58 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం. ప్రీతి యోగం ఉదయం 6:06 వరకు, తదుపరి సౌభాగ్య యోగం. భవకరణం తెల్లవారుజామున 3:34 వరకు, తదుపరి బాలువకరణం. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:17 నుండి 3:49 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. నేటి శేషవర్జ్యం సూర్యోదయానికి ముందు ప్రారంభమై సూర్యోదయం అయిన తర్వాత 6:36 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు బుధవారం సప్తమి తిథి. సప్తమి ఉదయం 10:46 పూర్తయి అష్టమి తిథి వస్తుంది. చాలామంది లోకంలో ఉన్నటువంటి అపవాదం ఏమిటి అంటే, అష్టమిలో ఏ పనులు చేసినా కష్టాలు వస్తాయి అని అంటుంటారు. కానీ ఇది ప్రయాణానికి సంబంధించి శాస్త్రం చెప్పింది. అష్టమ్యాం వ్యాధిపీడచ నవమ్యాం కలహం భవేత్ అని. పెద్దలు ఇంకొక మాట అంటారు, అష్టమి తిథికి ఉన్నటువంటి అపవాదును తొలగించడానికే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఆ తిథి యందు ఆవిర్భవించాడని, అట్లాగే అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అయిన దుర్గమ్మ కూడా ఆ అష్టమి నాడే అవతరించింది అని చెప్పబడుతుంది. అయితే అష్టమి నాడు లోకంలో ఉన్నటువంటి ఆచారాన్ని అనుసరించి ఏ పనులు ప్రారంభించకపోయినప్పటికీ, అష్టమి నాడు చేసేటటువంటి దేవతారాధన, ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని అందజేస్తుంది. అందులో ఇవాళ పూర్వభాద్ర నక్షత్రం. గుణవంతుడు, ధీమంతుడు, బలవంతుడైనటువంటి హనుమంతుడు జన్మించినటువంటి నక్షత్రం ఈనాడు. హనుమంతుడు సాక్షాత్తు రుద్రవీర్య సముద్భవుడు. ఎక్కడైతే హనుమ అనేటటువంటి నామాన్ని స్మరిస్తారో, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అని హనుమ అనేటటువంటి నామాన్ని స్మరించిన మాత్రం చేత బుద్ధి, బలము, యశస్సు, అజాడ్యం అనేది తొలగిపోయి కీర్తి ప్రతిష్టలతో పాటు చక్కటి వాక్పటుత్వం కలుగుతుందని శాస్త్రవచనం. అటువంటి హనుమంతుడికి సంబంధించిన, ఎందుకంటే మనకి సంప్రదాయంలో జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఆరాధన చేసేటటువంటి క్రమం ఉన్నది కనుక, ఈ పూర్వభాద్ర నక్షత్రం నాడు హనుమంతుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణతో పాటు సప్తమి, అష్టమి తిథుల మేలి కలయిక అయినటువంటి ఈనాడు అమ్మవారికి, ముఖ్యంగా దుర్గామ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం వల్ల పరిపూర్ణమైన విశేషమైన ఫలితాలను అందరం పొందగలుగుతాం. అటువంటి హనుమంతుడి యొక్క దివ్యకృప, దుర్గాంబ యొక్క దివ్యానుగ్రహం పరిపూర్ణంగా అందరికీ లభించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య సంపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఈ రోజున ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ సప్తమి, తదుపరి అష్టమి. ఈరోజు బుధవారం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే, మేషంలో శుక్రుడు, మిథునంలో రవి బుధ గురువులు, కన్యలో కుజ కేతువులు, రాహు చంద్రుడు కుంభంలో, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, కంటికి సంబంధించిన అనారోగ్యం
పెరిగే అవకాశం ఉన్నటువంటి కారణంగా తప్పనిసరిగా వైద్య పరీక్షని చేయించుకోవడం అవసరం. కంఠానికి సంబంధించిన అలాగే నడుముకి సంబంధించిన అనారోగ్యం ఉన్నప్పటికీ వెంటనే వైద్య పరీక్షని చేసుకోవడమే కాకుండా ఔషధ సేవని చేయించుకోవడం కూడా అవసరం. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నట్లే అనిపించినప్పటికీ కూడా పనుల్లో నత్తనడక సాగే అవకాశం ఉంది. నిరుత్సాహపడడం ఏమాత్రం సరి కానీ కాదు. ఆర్థికమైనటువంటి లాభం పెద్దగా ఉండకపోయేటటువంటి కారణంగా పనులు నిదానంగా జరుగుతూ ఉంటాయి. అయితే పటిష్టంగా జరుగుతున్నాయనేటువంటి సంతృప్తితో మాత్రం ఉండి తీరాలి. బుధవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీకృష్ణుని పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్త వినే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మొగమాటం లేకుండా వ్యవహరిస్తారు. ఏ పనినైనా చేయబోయే ముందు, నిర్ణయాన్ని తీసుకోబోయే ముందు పెద్దలని, ఆ రంగంలో అనుభవజ్ఞులైనటువంటి వారిని సంప్రదించి మాత్రమే ఆ పనిలోనికి దిగుతారు. పనిలో ఏదైనా ఒకవేళ తేడా జరిగినట్లయితే లేదా పని ఆగిపోయినట్లయితే మానసికమైనటువంటి నిరుత్సాహానికి ఏమాత్రం గురి కారు సరికదా. మరింత స్ఫూర్తితో ప్రయత్నాన్ని చేసి దాన్ని సాధించేందుకు తగినటువంటి దిశగా ప్రయత్నాన్ని చేస్తారు. ముఖ్యంగా అనుకూలమైనటువంటి బంధు గణం ఉన్నటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. బంధువులందరూ కలిసి దూరపు ప్రయాణాన్ని స్థల సందర్శనం కోసం కానీ, దైవ సందర్శనం కోసం కానీ, విందు వినోదాల నిమిత్తం కానీ వెళ్ళాలి అని ఆలోచిస్తారు. కానీ ఒకరిద్దరికి తాత్కాలికంగా కలిగేటటువంటి అనారోగ్య బాధ కారణంగా ప్రయాణించలేకపోవచ్చు. అయినా నిరుత్సాహాన్ని పడరు. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు కాలభైరవుణ్ణి పూజించి బెల్లం నువ్వులు కలిపిన చిమ్మిలి నైవేద్యంగా సమర్పించినట్టయితే మానసికమైనటువంటి దృఢత్వం కలగడమే కాకుండా ధన లాభానికి అవకాశం కూడా కలగచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దూరభార ప్రయాణాలు ఆ మధ్య చేసినటువంటి కారణంగా శారీరకంగా అలసిపోయినటువంటి ఆ అలసిబాటుతనం, అంటే అలసిపోయిన తనం ఇప్పటికీ దాదాపుగా ఉంటూనే ఉండొచ్చు. అయితే కుటుంబం మొత్తం అంతా కూడా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, ఔషధ సేవన చేయడం చాలా అవసరం. ముఖ్యంగా శ్వాసకోశానికి సంబంధించిన అనారోగ్యాన్ని గురించి ఆలోచించుకోవడం అవసరం. సంతానంలో ఎవరికైనా సరే కర్ణశూల అంటే చెవికి సంబంధించిన ఇబ్బంది కానీ ఉన్నట్లయితే వెంటనే వైద్య పరీక్షను చేయించుకోవడం, ఔషధ సేవ చేయించుకోవడం అవసరం. నూతనమైనటువంటి గృహాన్ని తమదిగా చేసుకోవాలనేటువంటి ఆలోచన ధన సమీకరణం చేస్తూ ఉంటారు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణాన్ని తీసుకోవడం కాకుండా తాము సంపాదించిన ధనం ద్వారానే ఆ గృహాన్ని సంపాదించుకోవాలని విశేషమైనటువంటి శ్రమకి గురవుతూ ఉంటారు. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు కుమారస్వామి వారిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే తప్పక వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం కలగచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆహార విహార విషయాల్లో తప్పనిసరి జాగ్రత్తల్ని పాటించి తీరాలి. సకాల నిద్ర భోజనాలు తప్పనిసరి. శారీరకమైనటువంటి శ్రమ పడగలుగుతోంది కదా శరీరం అనే అభిప్రాయంతో మరింత శ్రమను పెట్టడం ఏమాత్రం సరికాదు. అనారోగ్యం పెరిగే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా ఎముకలకి ఏ విధమైనటువంటి దెబ్బలు తగులకుండా ఉండేలా వృద్ధులైనటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండడం అవసరం. లేని పక్షంలో పెద్దదైనటువంటి ఇబ్బందికి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. విదేశాల్లో ఉన్నటువంటి వారు స్వదేశానికి కానీ, స్వదేశంలో ఉన్నవారు విదేశానికి కానీ తప్పక ఆహ్వానించే అవకాశాలు విశేషంగా గోచరిస్తున్నాయి బంధుమిత్రుల పరంగా. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు పంచనాగుల్ని పూజించి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయలాభంతో పాటు ఆర్థికమైన లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం.
కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే చక్కగా ఆర్థికమైనటువంటి లాభాన్ని కలిగి ఉంటారు. రావలసిన బకాయిలు వచ్చే అవకాశం గోచరిస్తూ ఉంటుంది. వీరు ఎవరెవరికైతే తీర్చవలసి ఉన్నారో ఆ అప్పులన్నీ తీరిపోయే అవకాశం కూడా గోచరిస్తుంది. వృత్తిలో మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు. వ్యాపారంలో మధ్యమ లాభం ఏముంటుంది తప్ప విశేష లాభం ఉండకపోవచ్చు. బంధుమిత్రులందరూ కలిసి వస్తూ ఉండేటటువంటి కారణంగా మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. శారీరకంగా మాత్రం చర్మానికి సంబంధించిన వ్యాధి కొద్దిగా పెరిగే అవకాశం ఉండొచ్చు. అంతేకాక ఉదరానికి సంబంధించినటువంటి శస్త్రచికిత్స ఆ మధ్య ఎప్పుడైనా జరిగి ఉంటే దానికి పరీక్షని చేయించుకోవడం, పునఃపరీక్షని చేయించుకోవడం అవసరమనే యథార్థాన్ని గుర్తించగలగాలి. బుధవారం సందర్భంగా సింహరాశి వారు అనంత పద్మనాభ స్వామి వారిని పూజించి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో తొందరతనం పూర్తిగా మానుకోగలగాలి. ఆవేశాన్ని నియంత్రించుకోగలగాలి. సంతానంతో ఏ విధమైన విరోధ భావము రాకుండా ఉండేలా ముఖ్యంగా ఆర్థికమైనటువంటి అంశంలో ఏ విధమైన మాట వచ్చేటటువంటి అవకాశం లేకుండా జాగ్రత్తగా ఉండడం అవసరం. కీర్తి కాముకత మరింత ఉండేటటువంటి కారణంగా ఎంత దూరమైనా ప్రయాణాన్ని చేస్తారు ఆర్థిక లాభం కోసమని. ఆరోగ్యం దెబ్బతింటుందనే యథార్థాన్ని మాత్రం గుర్తుంచుకోగలగాలి. అపకీర్తికి సంబంధించిన సూచనలు ఉన్నాయి కాబట్టి కీర్తి లాభం ఉండేందుకోసమని నోటిని అదుపు చేసుకుని ప్రవర్తించడం అవసరం. ఆరోగ్యం నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని చూసుకుని శారీరకమైన శ్రమకి శరీరాన్ని గురి చేయడం అవసరం. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు అయ్యప్ప స్వామి వారిని పూజించి వారికి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కలుగుతున్నటువంటి విఘ్నాలన్నీ తొలగిపోవడమే కాకుండా ఆర్థిక లాభం వ్యాపారంలో కలిగే అవకాశం ఉండొచ్చు. వాయవ్య ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన, అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా కూడా ఉత్సాహపరంగా ఉంటారు. ఎవరితోనూ వాద విరోధాలు తెచ్చుకోకూడదనే నిర్ణయం స్పష్టంగా చేసుకుని ఉంటారు. ఆదాయం పెద్దగా రాకపోయినప్పటికీ కూడా ఏ విధమైన అసంతృప్త భావంతోనూ ఉండరు. సంతానానికి సంబంధించిన బహుమతులు విద్యా ప్రతిభ కారణంగా వస్తున్న కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. తీర్థపరమైనటువంటి అంటే ఆధ్యాత్మికమైనటువంటి యాత్రల్ని చేయడానికి విశేషమైనటువంటి ఇష్టాన్ని చూపిస్తారు. భార్యాభర్తల మధ్య ఆ దాంపత్య విధానం అనుకూలంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. నూతనమైన ఇంటిని సొంతం చేసుకోవడం కోసమని తీవ్రమైన ఆర్థిక సమీకరణ చేస్తూ ఉంటారు. ఈ రోజున వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి ఈ రాశి వారికి. ఈ రోజున బుధవారం సందర్భంగా తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించి లడ్డూలను నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డమే కాకుండా రావలసిన బకాయిలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం అనుకూలంగా ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది. శారీరకంగా కూడా ఆరోగ్యం అంత గొప్పగా ఉండకపోవచ్చు. మానసికమైనటువంటి స్థిరత్వ భావం కూడా ఉండకపోవచ్చు. ఈ కారణంగా దాంపత్యంలో చిన్నమైనటువంటి విరోధ అభిప్రాయాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి మాత్రమే మాట్లాడాలి. ఆవేశభావాన్ని పూర్తి అదుపు చేసుకోవాలి. పట్టుదల ఏమాత్రమూ లేకుండా ఉండగలగాలి. భార్యాభర్తలైన వారిరువురి మధ్య మరొకరి ప్రవేశం లేకుండా ఉండేలా తప్పనిసరిగా సరిచేసుకోవాలి పరిస్థితిని. దూరభార ప్రయాణాలు చేయవలసిన అవసరాలు వ్యాపారపరంగా వచ్చినటువంటి సందర్భంలో శరీరం సహకరించినప్పుడు మాత్రమే చేయడం అవసరం, లేదా తోడు చేసుకుని ప్రయాణించడం అత్యవసరం. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు దుర్గాదేవిని పూజించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు,
అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు, శారీరకంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు, అహంకార భావాన్ని విడనాడగలుగుతారు, సంతానానికి విశేషమైనటువంటి ప్రతిభా పురస్కారాలు లభిస్తూ ఉండేటటువంటి కారణంగా చెప్పలేని ఆనందాన్ని పొందగలుగుతూ ఉంటారు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం వచ్చినటువంటి కారణంగా నిరుత్సాహభావాన్ని కలిగి ఉంటారు. అయితే వారిని పరామర్శించడానికి వెళ్ళాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో తమ సంతానానికి సంబంధించిన విద్య మొదలైనటువంటి వాటి ప్రతిబంధకాలు కారణంగా వెళ్ళలేకపోవచ్చు. నూతనమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన కేవలం కలల వరకు మాత్రమే అవుతుంది, ఊహల వరకే మాత్రమే అవుతుంది తప్ప అది ఏమాత్రము అనుకూలతని కలిగించేటటువంటి విధానంలో ఉండదు. శారీరకమైనటువంటి అనారోగ్యం దాదాపుగా పెరుగుతూ ఉండేటటువంటి స్థాయిలో ఉంది కాబట్టి అనుకూలమైనటువంటి ఔషధ సేవని, సరైనటువంటి వైద్య పరీక్షని చేయించుకున్న మీదటే చేయించుకోవడం అవసరం. బుధవారం సందర్భంగా ధనురాశి వారు వాసుదేవుణ్ణి పూజించి వారికి ప్రీతిపాత్రమైనటువంటి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైన చింతలు తొలగి తప్పక నూతన గృహ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంపూర్ణ అహంకార భావంతో ఉంటారు, ఎవరిని లెక్క చేయనటువంటి స్థితితో ఉంటారు, వ్యాపారంలో లాభాలు క్రమక్రమంగా పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా తమంతటి వాడు లేడనేటటువంటి ఆలోచనలో ఉంటారు. సంతానానికి సంబంధించిన విద్యా ప్రతిభ పురస్కారాలు లభిస్తూ ఉండేటటువంటి కారణంగా ఏ విధమైనటువంటి పగలు లేనటువంటి స్థితిలో ఉంటారు. ఇది ప్రమాదకరమైనటువంటి విధానం. శారీరకమైనటువంటి ఆరోగ్య విషయంలో తగినటువంటి శ్రద్ధని ముఖ్యంగా కుటుంబ ధర్మపత్ని విషయంలో చూసుకోవడం అవసరం. అనారోగ్యం ప్రవేశించిందనగానే వెంటనే వైద్య పరీక్షని చేయించుకుని ఔషధ సేవని చేసుకోవడం అవసరం. ఇతరుల నుండి అప్పు తెచ్చుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి ఆలోచనని ప్రస్తుత దశలో చేయడం ఏమాత్రం సరికాకపోవచ్చు. బుధవారం సందర్భంగా మకర రాశి వారు యశోదాతనుడిని పూజించి ఆయనకు పొంగలి నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన ఉద్యోగ భద్రత సిద్ధించడంతో పాటు ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కుటుంబంలో ఒకరిద్దరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ఔషధ సేవ కూడా తాత్కాలికంగా లొంగకపోవచ్చు కాబట్టి ఆహార విహారాల్లో తగినటువంటి నియమాల్ని పాటించడం అవసరం. నూతనమైన వ్యాపారాన్ని ప్రారంభించాలని బంధుమిత్రులందరూ ప్రోత్సహించినప్పటికీ కూడా తొందరపడి నిర్ణయాన్ని తీసుకోవడం అంత సరైన అంశం కాకపోవచ్చు. సంతానానికి సంబంధించిన విద్య మరొక ప్రదేశానికి మారిస్తే అనుకూలంగా ఉంటుందనే ఊహ కలగచ్చు, కానీ ప్రస్తుతానికి ఆ ఆలోచన ఏమాత్రమూ సరికాకపోవచ్చు. పెట్టుబడిని పెట్టేటటువంటి సందర్భంలో సరైనటువంటి నిర్ణయాన్ని ఆ రంగంలో నైపుణ్యం కలిగినటువంటి వారిని సంపాదించిన మీదటే చేయడం సరైనటువంటిది తప్ప అకస్మాత్ నిర్ణయాన్ని చేయడం వల్ల నష్టపోయే అవకాశం విశేషంగా ఉంది. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు గణపతిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. వ్యాపారంలో వాయవ్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. ఈ రోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దృఢంగా ఉంటారు, మానసికంగా శారీరకంగా మాత్రం అనారోగ్యమయంగా ఉంటారు. తల్లిదండ్రుల్లో కూడా అంతటి ఆరోగ్య పుష్టి ఉండకపోవచ్చు. తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మాత్రం దృఢంగా బలంగా ఆలోచించుకుని మాత్రమే చేస్తూ ఉంటారు. న్యాయానికి సంబంధించిన న్యాయస్థానానికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే తప్పక విజయలాభం కలుగుతుందనే దృఢ ధైర్యంతో ఉంటారు. తమకు సంబంధించిన అన్ని ఆధారాలని న్యాయవాదులకు సమర్పించి దానికి అనుగుణంగా వాదించవలసిందిగా కోరుతారు. తప్పక న్యాయస్థానంలో విజయలాభం కలిగే అవకాశం పుష్కలంగా గోచరిస్తుంది.
ఆర్థికమైనటువంటి వ్యయం కూడా తగినట్టుగానే అవుతూ ఉంటుంది. అయితే రుణాన్ని చేయవలసినంత అవసరం కలగకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటుంది. ఈ రోజున విశేషంగా ఉండే అవకాశం మాత్రం లేకపోవచ్చు. బుధవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరిని ప్రసాదంగా సమర్పించినట్లయితే వివాహాది శుభకార్యాలు ఆర్థిక లాభంతో కలిగే అవకాశం స్పష్టంగా ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా శ్రీమన్నారాయణ అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. వ్యాపారపరంగా పురోభివృద్ధి సాధించటానికి, వ్యాపారంలో నష్టాలు తొలగింపజేసుకోవటానికి, వ్యాపారం దినదిన ప్రవర్ధమానంగా అత్యున్నత స్థాయిలో ఎదగటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. వ్యాపారం ఏది చేస్తున్నా సరే వ్యాపార రంగంలో బాగా రాణించాలన్నా, కొనుగోలుదారులు బాగా వచ్చి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లాలన్నా, వ్యాపార సంస్థలో ఉన్నటువంటి దేవీ దేవతలకు సంబంధించిన చిత్రపటాల దగ్గర ఒక గాజు గ్లాసు ఉంచి ఆ గాజు గ్లాసులో నీళ్లు పోసి కొన్ని అత్తరు చుక్కలు వేసి ఉంచాలి. ఇది చాలా ప్రాచీనమైన శక్తివంతమైనటువంటి పరిహారం. దీన్ని వ్యాపార సంస్థలో ప్రతిరోజు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి కొనుగోలుదారులు బాగా వచ్చి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అలాగే వ్యాపారంలో బాగా ఎదుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి అభివృద్ధి ఆలస్యం అవుతూ ఉంటుంది. అటువంటప్పుడు వ్యాపారంలో అభివృద్ధి అత్యున్నత స్థాయిలో ఉండాలంటే ఎప్పుడైనా ఏ నెలలోనైనా శుక్లపక్షంలో వచ్చేటటువంటి బుధవారం రోజు విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళాలి. అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఎవరైనా విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో తులసి మొక్కలు ఎక్కడున్నాయో చూడాలి. అంటే తులసి బృందావనం ఉన్న ప్రదేశంలో తులసి మొక్కలు పెరిగే చోట ఉన్నటువంటి గడ్డిని కొద్దిగా తీసుకోవాలి. దాన్ని ఒక ఎరుపు రంగు పట్టు వస్త్రంలో మూటగట్టి ఆ మూటను ఇంటికి తెచ్చుకొని పూజామందిరంలో ఉంచి ఆ మూటకు ధూపం వేసి ఆ మూటను మీ వ్యాపార సంస్థలో గల్లాపెట్టెలో ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే విష్ణు సంబంధమైన ఆలయంలో తులసి బృందావనంలో అంటే తులసి మొక్కలు పెరిగే చోట ఉన్న గడ్డికి వ్యాపారాన్ని పెంపొందింపజేసే శక్తి ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా వ్యాపార సంస్థలో గల్లాపెట్టెలో ఉంచుకున్నట్లయితే వ్యాపారంలో అత్యున్నత స్థాయిలో ఎదగవచ్చు. అలాగే ఒక్కొక్కసారి వ్యాపారంలో బాగా అభివృద్ధి చెందుతున్నప్పుడు అభివృద్ధి క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు వ్యాపారంలో పూర్వ వైభవం తిరిగి రావాలంటే శనివారం సాయంకాలం పూట అంటే సూర్యాస్తమయం తర్వాత దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఒక పచ్చి వక్క, రాగి నాణెం ఈ 2 తీసుకుని వెళ్ళాలి. రాగి నాణెం అందుబాటులో లేకపోతే రూపాయి నాణెం తీసుకుని వెళ్ళాలి. శనివారం సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు దగ్గర ఈ పచ్చి వక్క, రాగి నాణెము ఉంచి నమస్కారం చేసుకొని గృహానికి రావాలి. మర్నాడు ఆదివారం రోజు మళ్ళీ రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు ఉంచి రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి రావి చెట్టు ఆకు ఒకటి ఇంటికి తెచ్చుకొని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆ తర్వాత పొడి వస్త్రంతో తుడిచి ఆ రావి ఆకుకు ధూపం వేస్తూ ఓం లక్ష్మీనారాయణాయ నమః అని 21 సార్లు చదువుకొని ఆ తర్వాత ఆ రావి ఆకును మీ వ్యాపార సంస్థలో ధనం ఉంచే ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే వ్యాపారంలో అభివృద్ధి ఆలస్యం అవుతున్నప్పుడు మళ్ళీ తిరిగి అభివృద్ధిని పొందటానికి ఈ వ్యాపారంలో చేసేటటువంటి పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి వ్యాపారంలో పోటీ ఎక్కువగా ఉంటుంది. ఆ పోటీ వల్ల కూడా వ్యాపారంలో అభివృద్ధి తగ్గిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు వ్యాపారంలో పోటీ తట్టుకొని నిలబడి అత్యున్నత స్థాయిలో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే రావి చెట్టు దగ్గరికి మంగళవారం రోజు వెళ్ళి అష్టగంధంతో రావి చెట్టుకు బొట్లు పెట్టి రావి చెట్టు దగ్గర అటుకులు, బెల్లం నివేదించాలి. ఆ తర్వాత 11 రావి చెట్టు ఆకులు తెచ్చుకొని ఆ 11 రావి చెట్టు ఆకులు శుభ్రంగా నీళ్లతో కడిగి సింధూరంలో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి ఆ సింధూరం 11 రావి ఆకులకి పూర్తిగా రాయాలి.
అలా సింధూరం 11 రావి ఆకులకు పూర్తిగా రాసేటప్పుడు శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఈ 2 మంత్రాలు చదువుకుంటూ పూర్తిగా ఆ సింధూరం రావి చెట్టు ఆకులకి రాయాలి. అలా రాసిన తర్వాత ఈ 11 రావి చెట్టు ఆకులు ఎక్కడైనా ఆంజనేయ స్వామి వారి విగ్రహం దగ్గర ఉంచి కొబ్బరికాయ కొట్టి ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణలు చేసి గృహానికి రావాలి. అటువంటప్పుడు వ్యాపారంలో పోటీ తట్టుకొని నిలబడి అత్యున్నత స్థాయిలో ఎదగటానికి ఈ 11 రావి ఆకుల పరిహారం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి వ్యాపార పరంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అదేవిధంగా దైనందిన జీవితంలో అకారణ అవమానాలు, అనుకోకుండా నిందలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ అకారణ అవమానాలు, అనుకోకుండా వచ్చే నిందలు, వీటన్నిటి నుంచి బయటపడటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.